హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బెల్లం పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని 2 మాటలు కడుక్కోవాలి. కడుక్కున్నాక 3 గ్లాసుల వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానాక గ్యాస్ మీద పెట్టుకొని 3-4 విజిల్ రానివ్వాలి. 3-4 విజిల్ రానిచ్చాక మెత్తగా ఉడుకుతుంది. ఇలాగా మెత్తగా ఉడికింది కలుపుకొని కింద అడుగు పట్టిందా లేదా చూసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. వేడి మీద బాగా కలుపుకుంటే సిమ్లో పెట్టుకొని ఒక గ్లాస్ పాలు పోసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకా మెత్తగా అవుతుంది. బెల్లం అన్నము బాగా మెత్తగా అవ్వడానికి సిమ్లో పెట్టి పాల్లో ఉడికించుకోవచ్చు. 1 కప్పు బెల్లం వేసుకొని 4 యాలకులు దంచి పెట్టుకునేవి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు వేసుకొని కలుపుకున్నాక సరిపోయింది. ఇలా కలిపి పెట్టుకోవాలి. పొంగల్ అయితే రెడీ అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నెయ్యి 1 స్పూన్ వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసి లైట్గా వేయించుకొని పొంగల్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ పొంగలి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా బాగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, ఎంతో ఇష్టమైన పొంగలి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.